హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకి రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ నుంచి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 09/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది వచ్చేసరికి 12వ తేదీ ఆగస్టు 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసరికి మొత్తం మనకైతే 10 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ జాబ్స్ అండి. అండ్ దీనికి శాలరీ వచ్చేసరికి 54,060 నుంచి 140,540 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 19వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 8వ తేదీ సెప్టెంబర్ 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి మనకైతే మళ్ళీ మనకు సపరేట్గా అయితే అనౌన్స్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. సో ఇక్కడైతే చూడొచ్చు జోనల్ వైజ్ పోస్ట్ అయితే. సో మనకు పోస్ట్ నేమ్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో జోనల్ వైజ్ వచ్చేసరికి జోన్ 1 నుంచి అయితే 8 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ జోన్ 3 నుంచి వచ్చేసరికి 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు వచ్చేసరికి 10 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ ఎనీ అదర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లేదా ఎనీ యూనివర్సిటీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి లోకల్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అయితే కొన్ని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీలో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే పర్సన్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీ వాళ్ళకు వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎలా అప్లై చేయాలంటే మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 120 రూపాయలు అయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది అయితే పే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో
వీళ్ళు వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు అనేది ₹120 అయితే పేమెంట్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. ఎవరైతే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు అనేది కూడా పేమెంట్ అయితే చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ సంబంధించి మనమైతే పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ చేయాల్సిందైతే ఉంటుంది. సో పేమెంట్ వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాట్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇన్ కేస్ ఏమైనా మనం ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్స్కి వచ్చేసరికి ₹100 అయితే పేమెంట్ అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆ ₹100 కూడా సేమ్ పేమెంట్ వన్స్ చేసిన తర్వాత అది వచ్చేసరికి నాట్ రీఫండబుల్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనమైతే ఈ యొక్క నేమ్ కానీ ఫీజు కానీ లేదా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చేంజెస్ అయితే చేయలేమని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ మనకైతే రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి సెంటర్స్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనమైతే 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఏదైనా సరే మీ యొక్క లోకల్లో మనం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అయితే 3 పెట్టుకోవడానికి అంటే 3 లొకేషన్స్ సెంటర్స్గా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో ఏ యొక్క లొకేషన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వైజ్ ఇచ్చుకుంటా వెళ్ళాలని అయితే చెప్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము క్యారీ ఫార్వర్డ్ సంబంధించి. సో ఓసీ కేటగిరీకి ఏంటి అండ్ బీసీడీ, బీసీఈ, ఎస్సీ కేటగిరీకి అండ్ టోటల్ వేకెన్సీ అయితే ఇక్కడైతే 10 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైనా కానీ వన్స్ చెక్ చేయండి గాయ్స్, వీళ్ళ యొక్క కేటగిరీని బట్టి లోకల్, ఓపెన్ అండ్ జోన్ 3లో ఓపెన్ అండ్ లోకల్ క్యాండిడేట్స్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసరికి సిలబస్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటల్గా మనకు వచ్చేసరికి 300 క్వశ్చన్స్ ఉంటాయి. 300 నిమిషాలు అయితే టైం ఉంటుంది. సో మొత్తం మార్క్స్ వచ్చేసరికి 450 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ పేపర్ 1లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 150 క్వశ్చన్స్ ఇస్తాడు. 150 నిమిషాలు టైం వచ్చేసరికి అంటే మార్క్స్ వచ్చేసరికి 150 మార్క్స్ అండి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్ రిలేటెడ్ అండి. మొత్తం 150 క్వశ్చన్స్ ఇస్తాడు, 150 నిమిషాలు అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 300 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పేపర్ 2కి సంబంధించి అగ్రికల్చర్ సిలబస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది సిలబస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 60 నిమిషాల టైం ఉంటుంది. 100 మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 30 మార్కులు, బీసీ వాళ్ళకు వచ్చేసరికి 35 మార్కులు, ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 40 మార్కులు అయితే రావాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.